అద్వైత ఆత్మ విద్య ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన తైత్తిరీయోపనిషత్తులో ఇప్పుడు బ్రహ్మానందవల్లిలో 7వ అనువాక మంత్రము పోయిన వారం చూసాము. దానికి భాష్యం ఇవాళ చదువుకుందాము. అభయం అంటే ఏమి? రెండోది చూసావంటేనే భయం, రెండోది లేదు అంటే దాని పేరు అభయం అని చెప్తూ ఉన్నారు. నువ్వు ఒకవేళ ఇంకేదో ఉన్నది అన్నావంటే మాత్రము ఏది యాక్చువల్గా లేదు ఉన్నట్టుగా నువ్వు భ్రమపడ్డావంటే ఆ భ్రమ నిన్ను భయపెడుతుంది. రెండోది లేదు, ఉన్నదంతా ఒక్కటే అన్న భ్రమ నీకు కలిగింది అంటే అది అభయము. ఒకవేళ ఆ తాడును చూసి నువ్వు పాము అనుకున్నావంటే, వేరేగా చూసావు అంటే వెంటనే అసలు టెక్నికలీ ఆ తాడు నిన్నేమీ చేయదు. తాడు అట్లా పడుంటుంది, అదేమీ చేయదు. కానీ నువ్వు దాన్ని పాము అనుకున్నావంటే ఆ అనుకోవడం చేతనే నీలో భయం కలుగుతుంది. ఎప్పుడైనా సరే రెండోది ఉన్నది అంటేనే భయం. రెండోది ఉన్నది అని ఏమాత్రం నువ్వు కొంచెమైనా సరే, ఎంత అల్పంగా అయినా సరే, ఉదరమంతరం చేసినా సరే వెంటనే అదే బ్రహ్మము నీకు భయంగా ఉంటుంది. అయితే ఉన్నదంతా ఏకమన్నావంటే నువ్వే బ్రహ్మము కాబట్టి నీకు నువ్వు భయమవ్వడము ఉండదు అని నేర్పిస్తూ ఉన్నది మనకు ఈ మంత్రము. దాని భాష్యం చూద్దాం. అసద్వై ఇదమగ్రే ఆసీత్, ఇంతకన్నా ముందు అసత్తే ఉండేది అని దీనికి అర్థము. అసత్వై ఇదమగ్రే ఆసీత్ అని చెప్పిన దానికి దీని గురించి మనం పోయిన వారము మంత్రంలోనే చూస్తూ వచ్చాము. పైగా చాందోగ్యోపనిషత్తుతో పాటు కలిపి చూసుకుని నిజంగా కూడా కంప్లీట్లీ 100% అసత్ అంటే లేనే లేదు. అట్లాంటిది ఏదైనా ఉంటే శూన్యం, కంప్లీట్లీ నథింగ్. అందులో నుంచి ఇంకేది రాదు. అసత్ అసలు నిజంగా ఏది లేదు అంటే అందులో నుంచి ఏది రాదు. కానీ సత్ నుంచి అసత్ అంటే అవ్యాకృతమైన సత్ ఉండి, ఆ అవ్యాకృతమైన సత్ అసత్ ఏదున్నదో అందులో నుంచి సత్తుగా ఇదిగో ఈ జగత్తుగా రావడం అన్నది ఉంటుంది అన్న విషయము మనం క్లారిఫై చేసుకున్నాము. దాన్ని మన శంకర్ల వారు ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. అసత్ ఉండేది ఇదమగ్రే, దీనికన్నా ముందంటే ఈ జగత్ కన్నా ముందే అసలు అసత్ ఉండేది. అసత్ అని ఏమి చెప్తున్నారు ఇక్కడ? అసత్ ఇది వ్యాకృత నామరూప విశేష విపరీత రూపం అవికృతం బ్రహ్మ అని ఉచ్యతే చెప్తారు. అసత్ అంటే ఇక్కడ చెప్పబడుతున్న అసత్ అంటే అసలు లేనే లేకపోవడం కాదు. వ్యాకృతమైన అంటే వికృతము లేదా ఆకృతము, రకరకాల ఆకారాలను ధరించి నామాలు రూపాలు అన్న విశేషాలతో ఉన్నదేదున్నదో అది జగత్. నామాలు రూపాలు వాటి కోసము దేశము కాలము, నామరూప దేశ కాలాలతో కూడి ఉన్నది జగత్. ఇప్పుడు ఈ నామరూపాలుగా వ్యాకృతము రకరకాల ఆకారాలు తీసుకున్నదేదున్నదో అటువంటి విశేషాలన్నింటికీ విపరీతంగా అంటే వేరుగా ఉన్నదేదున్నదో అది అవికృతం. ఆ స్వరూపము ఇంకా మార్పు చెందలేదు, వికారం చెందలేదు, అది వేరేగా కృతము తయారవ్వలేదు. అటువంటి బ్రహ్మ అవ్యాకృతమైన అవికృతమైన బ్రహ్మ అసత్ ఇక్కడ. అంతేగాని అసలు బ్రహ్మే లేకుండా పోయిందని కాదు. అసలు బ్రహ్మం అన్నది లేదు, ఏమీ లేదు, సడన్ గా జగత్తంతా వచ్చేసింది కాదు. బ్రహ్మమే జగత్తుగా మారే కన్నా ముందు అవ్యాకృతమైన సత్తుగా ఉంటుంది. దాన్ని అసత్ అని పిలుస్తున్నారు. నా పునః అత్యంతం ఏవ అసత్,
అత్యంతం అసలింకా అస్సలే కంప్లీట్‌గా అసత్ అని చెప్పడానికి గాదిక్కడ. బ్రహ్మమున్నది. అయితే అది ఇంకా వ్యక్తమవ్వలేదు అని మాత్రం అర్థం జేసుకోవాలి. అవ్యక్తమైన సత్ అని అర్థం జేసుకోవాలి గానీ, సత్తే లేదు అని అర్థం జేసుకోరాదు దాన్ని. ఎందుకు అంటే, నహి అసతః సత్ జన్మ అస్తి. అసత్ నుంచి సత్ అన్నది రావడము నాస్తి కుదరదు. ఏదీ లేకపోతే అందులో నుంచి ఇంకేంటో రావడం అన్నది కుదరదు. అసలు లేనే లేని దాంట్లో నుంచి జగత్ రాలేదు. అట్లా జరగనే జరగదు. లేకపోవడం గాదు. వ్యక్తము ఇంకా కాని బ్రహ్మ నుంచి ఈ జగత్తు వ్యక్తమయ్యింది అని ఈ మంత్రభాగానికి అర్థం. ఇంకా వ్యక్తము కాకుండా ఉన్న బ్రహ్మలో నుంచి ఈ బ్రహ్మాండం జగత్తంతా వ్యక్తమయ్యింది. ఇంత మాత్రమే మనం దాన్ని అర్థం జేసుకోవాలి. ఇదే విధంగా అర్థం జేసుకోవాలి. లేనే లేదు బ్రహ్మం అనడానికి గాదు. ఇదం ఇతి ఇక్కడ ఇదం అనేదన్నారు. అసత్ వై తర్వాత ఇదం అన్నారు గదా! ఇదం అంటే నామరూప విశేషవత్ వ్యాకృతం జగత్. నామాలతో, రూపాలతో విశేషంగా అంటే వేరు వేరుగా ఉన్నట్టుగా నిజంగా లేదు మళ్ళీ. నామరూపాలతో వేరుగా ఉన్నది గాదు జగత్. మళ్ళీ ఉన్నది అంటే అది వేరైపోతుంది. రెండోదవుతుంది. రెండోదుంటే మళ్ళీ భయముంటుంది మనకు. నిజంగా లేదు నామరూప విశేషవత్ నామరూపాలతో వేరు వేరుగా ఇన్ని మనుషులుగా, ప్రాణులు రకరకాల జీవులుగా, జంతువులుగా, పక్షులుగా ఇన్ని రకాలుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందేదో అది. అటువంటి వ్యాకృతమైన వికారాలు పొంది ఆకారాలు ధరించినట్టుగా కనిపిస్తూ ఉన్నదేదున్నదో అది జగత్. దాన్ని ఇక్కడ ఇదం అని పిలుస్తున్నారు. అటువంటి ఈ జగత్తుకి అగ్రే దానికన్నా పూర్వము ముందేముండేది అంటే ప్రాగుత్పత్తేః బ్రహ్మ ఏవ అసత్ శబ్దవాచ్యం ఆసీత్. ప్రాగ్ ఉత్పత్తేః ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, జగదుత్పత్తి కన్నా ముందు అదే బ్రహ్మము. ఇప్పుడు అసత్ శబ్దవాచ్యం అసత్తుగా. అదే బ్రహ్మము లేకుండా పోలేదు. అసత్తుగా అంటే అవ్యాకృతమైన బ్రహ్మగా ఉండే. తతః అసతః తతః అంటే ఇంకా ఆ అసత్ అవ్యాకృతమైన బ్రహ్మ నుంచి మరి సత్ ప్రవిభక్త నామరూప విశేషం. సత్ అంటే ఏమిప్పుడు? సత్ అంటే నిర్గుణ పరబ్రహ్మము సచ్చిదానందంలోని సత్. సత్యం, జ్ఞానం, అనంతంలోని సత్. ఆ సత్ గాదు. వికారాలు చెంది వ్యాకృతంగా రకరకాల ఆకృతులతో వ్యక్తమై కనిపిస్తున్నట్టుగా ఉన్న సత్తేదున్నదో ప్రవిభక్త నామరూప విశేషం. విభక్తంగా వేరు వేరుగా ఇదిగో ఇది రూపము, దీనికి నామము అని విశేషంగా వేర్వేరుగా తెలుస్తూ ఉన్నదేదున్నదో అటువంటి సత్. అటువంటి సత్ అంతకన్నా ముందు ఉన్న అసత్ నుంచి అజాయత అంటే ఉత్పన్నమయ్యింది. అనగానే మన పూర్వపక్షికి ఒక క్వెషన్ వచ్చింది. కిం తతః ప్రవిభక్తం కార్యం ఇతి పితుః ఇవ పుత్రః. ఆ ప్రవిభక్తం అన్నావు గదా! అసత్ నుంచి సత్ విభక్తమయిందంటే వేరయ్యిందని చెప్పావు గదా! విభక్తము అంటే వేరవ్వడం, విభాగం అవ్వడం. ప్రవిభక్తం అంటే ప్రకృష్టంగా వేరైపోయింది అని చెప్పావు గదా! వేరైపోయింది అంటే కంప్లీట్‌గా ఎట్లా? పితుః పుత్రః ఇవ. తండ్రి నుంచి కొడుకొస్తాడు గదా! ఇప్పుడు తండ్రి నుంచి కొడుకొస్తాడు. అప్పుడు తండ్రి వేరే కంప్లీట్‌లీ, కొడుకు వేరే కంప్లీట్‌లీ. తండ్రిలో నుంచే కొడుకొచ్చినంత మాత్రాన తండ్రికి, కొడుక్కి కనెక్షన్ ఉండదు. ఆ 2 కంప్లీట్‌లీ డిఫరెంట్ ఎంటిటీస్ కదా! ఆ రకంగానే కార్యమైది. తండ్రి అన్న కారణం నుంచి పుత్రుడన్న కార్యము కంప్లీట్‌లీ వేరుగా వచ్చినట్టు, అసత్ అన్న కారణంగా సత్ సెపరేట్‌గా వచ్చిందా? అట్లా వచ్చిందా? తండ్రి నుంచి కొడుకొచ్చినట్టొచ్చిందా? ఏం చెప్తున్నది ఇక్కడ మన మంత్రము ప్రవిభక్తం అని నువ్వు చెప్పిన దానికి అర్థమేమి? అంటే నేను ప్రవిభక్తం అనగానే నువ్వు కంప్లీట్‌లీ ప్రకృష్టంగా, విశేషంగా
దూరం అయిపోయింది. సెపరేట్ 2 డిఫరెంట్ ఎంటిటీస్ అని నువ్వు అనుకోకు. నేను ప్రవిభక్తం అన్న మాట ఇక్కడ వాడగానే పైకి లేచావు. ఆ రకంగా భేదం ఉన్నది. అంత భేదం ఉన్నది. అసలు ఉదరమంతరం చేయకూడదని చెప్తే, ఏమాత్రం స్వల్పమైన తేడా గూడా, భేదం గూడా చూడొద్దు నువ్వు. అది నువ్వే అయి ఉన్నావు అని మంత్రం చెప్తుంటే, స్వల్పం గాదు కంప్లీట్‌లీ వేరని చెప్తావా నువ్వు? నేను గాదు నువ్వే జెప్పావు. ప్రవిభక్తం అన్నావు గాబట్టి క్వెషన్ చేయవలసొచ్చింది అని మన పూర్వపక్షి అంటే, ఇంక మన సిద్ధాంతి నా ఇతి ఆహ నా కాదు. అందుకోసం మన మంత్రమే వెంటనే ఇట్లా ఆహా చెప్పింది. అదేమనింది మన మంత్రము తత్ అంటే అసత్ శబ్దవాచ్యం ఏదున్నదో, అసత్ అన్న శబ్దం చేత తెలియబడేదేదున్నదో, ఆ అవ్యాకృతమైన సత్ బ్రహ్మ అదే స్వయం ఏవా. అది స్వయంగానే ఆత్మానం తనను తానే అకురుత ఆ విధంగా కృతవత్తు చేసుకున్నది. తండ్రిలో నుంచి సెపరేట్‌గా కొడుకు వేరేగా రావడం వచ్చినట్టు గాదు. అదే దీనిగా చేసుకున్నది. అదే ఇదయింది. అదే ఇది బేసిక్‌లీ. అసత్ అంటే అవ్యక్తమైన సత్. సత్ అంటే వ్యక్తమైందంతే. వ్యక్తమైందంటే నిజంగా గూడా గాదు. ఆ విధంగా ఉన్నట్టుగా అనిపిస్తుందంత మాత్రమే. యస్మాత్ ఏవం తస్మాత్ తద్బ్రహ్మైవ సుకృతం స్వయం కర్తృ ఉచ్యతే. అందుకనే తస్మాత్ తద్బ్రహ్మైవ ఆ బ్రహ్మమే ఏది అవ్యాకృతమైన బ్రహ్మము ఇప్పుడు వ్యాకృతమైంది గదా! ఆకృతులు, ఆకారాలు ధరించింది గదా! అది సుకృతం అని చెప్తుంది అందుకనే. మనకి క్లారిటీ ఇవ్వడం కోసమే మన మంత్రం ఏం చెప్పింది అది సుకృతం అన్నది. సుకృతం అంటే స్వయం కృతం. స్వయంగా దాన్నదే అట్లా తయారు జేసుకుంది అని అర్థం. అది మళ్ళా వేరేగా అయింది. దాని నుంచి వేరేగా ఇంకొకటేదో వచ్చింది అని ఇన్ని గాదు. అదే స్వయంగా దాన్నట్లా జేసుకుందది. స్వయం కర్తృ బ్రహ్మ ఇతి ప్రసిద్ధం లోకే సర్వకారణత్వాత్. బ్రహ్మను స్వయం కర్తృ అని పిలుస్తారు. ఎందుకు అంటే సర్వానికి అన్నింటికి కారణమై ఉండడం చేత అన్నింటికి అది కర్త అయి ఉన్నది. స్వయంగా అదే కర్త, బ్రహ్మ అని చెప్తారు. లోకంలో ఇది ప్రసిద్ధమైన విషయమే గదా! యస్మాత్ వై స్వయం అకరోత్ సర్వం సర్వాత్మనా తస్మాత్ పుణ్యరూపేణ అపి తదేవ బ్రహ్మ కారణం సుకృతం ఉచ్యతే. ఇంకొక అర్థం గూడా చెప్తాను విను. లేకపోతే స్వయం కర్త గాబట్టి సుకృతం అని జెప్పాను. స్వయంగా దాన్నది కల్పించుకున్నది గాబట్టి, అదే ఈ విధంగా కలిగింది కాబట్టి సుకృతం అని జెప్పాం గదా! ఇంకొక అర్థం ఏంటంటే, స్వయం అకరోత్ స్వయం అదే చేస్తుంది కాబట్టి సర్వాన్ని, సర్వాత్మగా అన్ని విధాలుగా అదే ఇన్ని తయారు చేస్తుంది గాబట్టి, తస్మాత్ ఎట్లా పుణ్యరూపేణ సుకృతం అంటే మంచి పని అనర్థం. పుణ్యకర్మ అనర్థం. అది పుణ్యకర్మలాగా చేస్తుంది కాబట్టి, తదేవ కారణం బ్రహ్మ అదే కారణమై ఉన్న ఏ బ్రహ్మమున్నదో, దాన్నే సుకృతమని గూడా పిలుస్తారు. అది ఈ విధంగా అసత్ నుంచి అదే సత్తుగా మారింది కాబట్టి స్వయంగా తానే, అందుకని సుకృతం. కాక అదే తానే ఇన్ని రూపాలకు, ఈ రూపాలన్నీ ఉన్నట్టుగా ఉండడానికి కారణమైంది గాబట్టి కూడా సుకృతం అయి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. 2 విధాలుగా సుకృతానికి అర్థం జూసుకోవచ్చు అని. సర్వదా అపి తు ఫల సంబంధాది కారణం సుకృత శబ్దవాచ్యం ప్రసిద్ధం లోకే. ఏదైనా ఫలాన్ని ఉద్దేశించి ఆ కారణంగా ఏవైనా కర్మలు చేస్తే, అటువంటి కర్మలను సుకృతాలు అని పిలుస్తారు గదా! ప్రపంచంలో ఇది చాలా ప్రసిద్ధంగా మనందరికీ తెలుసు గదా! అన్ని విధాలుగా. అట్లానే అదిగో ఈ విధంగా సుకృతం చేయడం వల్ల అది సుకృతమై ఉన్నది. లేదా స్వయంగా కృతం గాబట్టి సుకృతమై ఉన్నది. యది పుణ్యం యది వా అన్యత్ సా ప్రసిద్ధిః నిత్యే చేతనవత్ కారణే సతి ఉపపద్యతే తస్మాత్ అస్తి తద్బ్రహ్మ సుకృత ప్రసిద్ధేః. పుణ్యమైనా సరే, వేరేదైనా సరే, పుణ్యమనుకో, పాపమనుకో, పుణ్యకర్మ అనుకో, పాపకర్మ అనుకో, ఏదైనా సరే,
ఆ పని జరగాలి అంటే దాని వెనకాల నిత్యము ఉండే చైతన్యం ఒకటుండాలి. ఎప్పుడైనా సరే ఆ పని జరగాలి అంటే దాని వెనకాల కారణము ఏదైనా చైతన్యమై ఉండాలి. చేతన శక్తి నిత్యమై ఉన్నది ఆ వెనకాల లేకపోతే, ఇంకా ఆ పని జరగడం అన్నది కుదరదు. పని జరగాలి అంటే దాని వెనకాల చేసేవాడు ఒకడుండాలి. కాబట్టి ఇదిగో ఈ జగత్ కల్పించబడ్డది అంటే, కల్పించేవాడు ఒకటుండాలి. నువ్వు దాన్ని సుకృతం అనుకో, నువ్వు దాన్ని దుష్కృతం అనుకో, ఏదో ఒకటి అనుకో, నువ్వు ఏదనుకున్నా సరే, పుణ్యకర్మైనా సరే, పాపకర్మైనా సరే చెయ్యాలి అంటే, జరిగింది అంటే దాని వెనకాల చేసేవాడుండాలి. జగత్ కల్పించబడ్డది అంటే కల్పించేవాడొకడుండాలి. తస్మాత్ కాబట్టి అస్తి తత్ బ్రహ్మ. బ్రహ్మ ఉన్నది. ఇక్కడ అసత్ నించే ఈ మొత్తం వచ్చింది అంటే బ్రహ్మ లేదప్పుడు. అసత్. ఏమీ లేదు. అందులో నుంచి ఇదొచ్చిందని చెప్పలేవు. ఇదొచ్చింది అంటే తెచ్చిన వాడెవడున్నాడో వాడు అసత్. అసత్ అంటే లేకుండా పోయాడని దానికి అర్థం చెప్పి దాన్ని కన్‌ఫ్యూజ్ గారాదు. అసత్ అంటే అవ్యాకృతమైన సత్ అని చెప్పుకో నువ్వు. ఎందుకంటే ఏదైనా వచ్చింది అంటే దాని వెనకాల తెచ్చేవాడుండాల. తెచ్చేది ఒకటి బ్రహ్మ. తప్పకుండా ఉంటుంది. అది సుకృతం. అదే ఇది ఈ విధంగా కల్పించింది అని అర్థం చేసుకోవడం ప్రసిద్ధంగా మనకు తెలిసిందే. కాబట్టి అసత్ అంటే నిజంగా లేకపోయిన విషయం గాదు. అసత్ అంటే అవ్యాకృతమైన సత్. ఆ బ్రహ్మము అది ఉన్నది అని తెలుసుకో అని చెప్పారు. ఇతశ్చాస్తి ఇంకొక రకంగా గూడా బ్రహ్మం ఉన్నది అని ఈ మంత్రాన్ని బట్టే. ఇప్పుడు మంత్రం స్టార్ట్ చేయడమే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అసత్వ ఇదమగ్రే ఆసీత్ అన్నది గానీ, ఆ తర్వాత అసత్ అంటే అసలు లేనే లేనిది అని గాదు. అది ఉన్నది. ఉన్నది ముందు అవ్యాకృతంగా ఉండి తర్వాత వికారాలు ఏవో రకరకాల ఆకారాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది అని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మిగిలిన మంత్రమంతా ఉన్నది. కాబట్టి ఇంకొక రకంగా గూడా అదే మంత్రంలో బ్రహ్మమున్నది అని చెప్పుకోవచ్చు. ఇతహ చ అస్తి. ఈ విధంగా గూడా బ్రహ్మము అస్తి ఉన్నది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాం గదా! ఒక విధంగా అది దాన్నే స్వయంగా కల్పించుకుంది. అదే సుకృతం అన్నప్పుడు అది ఉన్నది అని మనం ఎట్లా అర్థం చేసుకున్నామో, అట్లానే ఇంకొక రకంగా గూడా మంత్రంలో ఇంకా కొంచెం ఉన్నది చూసుకోవచ్చు. అంటే ఎట్లా నువ్వే చూపించు. ఎక్కడున్నది? అసలే లేకుండా పోయింది అసత్ అని కాకుండా అవ్యాకృతమైన సత్ అని చెప్తున్నావు గదా! ఆ విషయం ఇంకా ఎక్కడ చెప్పింది మనకు ఆ మంత్రము అంటే, రసం అన్నది గదా! రసో వై సహ అన్నదా లేదా? అది రసము అని చెప్పింది. అంటే కొంచెం క్లారిఫై చెయ్యి. నువ్వు రసత్వాత్ అని ఊరుకుంటే, ఆ మంత్రం అర్థం చేసుకోవడం సొంతంగా మాకొచ్చుంటే నిన్నెందుకు అడుగుతాము? ఆ మంత్రం సరిగ్గా అర్థం గాకనే, మేము అసత్ ఏమీ లేదు. అందులో నుంచే తర్వాత సత్తొచ్చింది అని మేము సూత్రాలన్నీ రాసుకున్నాము. కాదంటున్నావు. మంత్రంలోనే ఉన్నది ఇన్ఫర్మేషన్ అంటున్నావు గాబట్టి, నువ్వే చూపించు. కుతః రసత్వ ప్రసిద్ధిః బ్రహ్మణః ఇతి. బ్రహ్మ యొక్క రసత్వము నీకెట్లా సిద్ధించింది? నువ్వెట్లా కనిపెట్టావు దాన్ని? అంటే, అతః ఆహా! నేను గాదు మంత్రమే జెప్పింది. యద్వై తత్ సుకృతం రసః వై సహ. ఏది ఆ సుకృతం అని చెప్పుకున్నామో మనము, స్వయం కృతం లేదా పుణ్యకర్మగా అది సుకృతం అని చెప్పుకున్నామో ఆ బ్రహ్మము, అదే రసమై ఉన్నది అని మంత్రంలోనే ఉన్నది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను పట్టు. రసః నామ తృప్తిహేతుః ఆనందకరః మధురామ్లాదిః ప్రసిద్ధః లోకే. రసం అంటే ఏమి నీకు అర్థము? సంస్కృతంలో రసం అంటారు. తెలుగులో దాన్ని రుచి అంటారు. రుచి అంటే నీకేమర్థమైంది? ఏదైనా రుచిగా ఉన్నది అంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది కదా! ఏదన్నా ఒక రుచికరమైనది తిన్నావనుకో, నీకెంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆనందాన్ని కలిగించడానికి కారణమేమి? ఆ తృప్తి కలిగించడానికి కారణము రసము. ఆ రసం ఎన్ని రకాలుగా అయినా ఉండొచ్చు ప్రపంచంలో. నీకర్థం గావడానికి ప్రాపంచికమైన రసాలు ముందు చెప్తాను. ఏదో మధురంగా ఉన్నదనుకో, ఏదో తియ్యగా ఉన్నదనుకో, నీకెంత ఆనందం తింటే ఆ రుచి వల్ల. ఏదైనా పుల్లగా ఉన్నదనుకో పుల్ల పుల్లగా, దాన్ని తింటే నీకెంత ఆనందము కదా! ఆ రసాల వల్ల నీకెంత ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు
ఈ విషయం ప్రసిద్ధంగా లోకంలో తెలిసింది నీకు అనుభవంలో ఉంది కాబట్టి, దాన్నే ఇప్పుడు ఆత్మకి, బ్రహ్మానికి అప్లై చేద్దాం పట్టు. రసం ఏవ హి అయం లబ్ధ్వా ప్రాప్య ఆనంది సుఖీ భవతి. ఈ రసాన్ని పొందే వీడు ఎవడైనా సరే ఆ రసాన్ని, రుచిని పొందాడంటే ఇంకా ఆనందంగా, సుఖంగా ఉంటాడు కదా! నా అసతః ఆనంద హేతుత్వం దృష్టం లోకే. ఒకవేళ ఏమీ లేకుండా ఉంటే, ఆనందంగా ఉన్నాడు. ఏదో రుచి తీపో, పులుపో ఏదో ఒకటి ఉన్నది అంటే వాడు ఆనందంగా ఉన్నాడని చెప్పొచ్చు. కానీ ఆ ఆనందానికి కారణము ఏమీ లేదు. లేని వస్తువు నుంచి వాడికి ఆనందం కలిగింది అని చెప్పగలవా? లేని వస్తువు నుంచి ఆనందం కలిగిందని చెప్పలేవు. నీకు తీపో, పులుపో, ఉప్పో ఏదో ఒకటి రుచేమీ లేదు. ఊరికనే నీ పాటికి నువ్వు కూర్చున్నావు. అయినా గూడా ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నావు అంటే ఎట్లా? నువ్వున్నావు గాబట్టి. ఏమీ లేకుండా ఆనందం ఉండదు. అందుకనే ప్రాపంచికమైన రుచులతో నీకు ఎటువంటి సుఖము, ఆనందం కలుగుతుందో, అటువంటి ప్రాపంచికమైన సుఖాన్ని కలిగించే వస్తువులు లేకపోయినా గూడా నువ్వు సుఖంగా ఉన్నావు అంటే ఏమర్థం జేసుకోవాలి? ఏ కారణానికి నీకు అటువంటి ఆనందం కలుగుతుందో, దాన్ని రసం అని పిలవాలి కదా! ఏదో రసం ఉన్నది గాబట్టే, దానివల్ల నీకు ఆనందం కలుగుతున్నది. బాహ్యమైన రుచులేవి నీకు కలక్కపోయినా గూడా, లోపల ఏదో ఉన్నది గాబట్టే నీకు ఆనందం కలుగుతుంది అని అర్థం జేసుకోవాలి. బాహ్య ఆనంద సాధన రహితాః అపి అనీహ నిరేహణ బ్రాహ్మణాః బాహ్య రసలాభాతివ సానందాః దృశ్యంతే విద్వాంసః. విద్వాంసులుంటారు జ్ఞానులు. బాహ్య ఆనంద సాధన రహితాః బాహ్యమైన వాళ్ళకి ఆనందాన్ని కలిగించే మనందరికీ ఆనందాన్ని కలిగించే సాధనాలేవైనా ఉంటాయి గదా! ఏదో తీయగా తిన్నామో, పులుపులుగా తిన్నామో, లేదా సుఖంగా మెత్తగా కూర్చున్నామో, లేదా ఏమైనా చక్కటి పరిమళాల వాసనలన్నీ చూసామో, ఇటువంటివన్నీ బాహ్యమైన ఆనంద సాధనాలు. మనకు బయట ఉండే, మనకు లోపల ఆనందాన్ని కలిగించే సాధనాలు గదా! అవన్నీ లేకపోయినా గూడా, వాడు ఏమి తింటున్నట్టు కనపడడు, వాడేది చూస్తున్నట్టు, వింటూ ఉన్నట్టు, వాసన చూస్తున్నట్టు, స్పృశిస్తున్నట్టు ఏమీ కనపడడు. అవన్నీ లేకుండా ఉన్నా గూడా, వాడెట్లా ఉంటాడు? అనీహాహ, ఈహ అంటే ఏ చేష్ట లేదు. ఏమీ చేయడు వాడు. ఊరికనే కూర్చున్నాడు. నిరేషణ వాడికి ఏ ఈషణ లేదు. ఏ కోరిక లేదు. వాడికి ఏ కోరిక లేదు. వాడికి ఏ కర్మ లేదు. ఏమీ పని చేయట్లేదు. ఏమీ కోరుకోవట్లేదు. ఊరికనే కూర్చున్నాడు వాడు. అయితే ఎట్లా కూర్చున్నాడు? ఇది ముఖ్యం. కీలకమేమి అంటే వాడు బ్రాహ్మణాహ. వాడు బ్రహ్మంలో కూర్చున్నాడు వాడు. వాడు బ్రహ్మంలో కూర్చున్నాడు బ్రహ్మనిష్టలో గాబట్టి బాహ్యమైన ఆనందాన్ని కలిగించే సాధనాలేమీ లేకపోయినా గూడా, అందుకోసం వాడేమి ప్రయత్నము చేయకపోయినా, దాని గురించిన ఆలోచనలు, కోరికలేమీ లేకపోయినా, బాహ్య రస లాభాతీవ ఏవో బయట మనం ఏదో తీపిగా ఉన్నది తింటూ ఉంటేనో, పుల్లగా ఉన్నది తింటూ ఉంటేనో, ఏదో మన వాళ్ళ ముఖం చూస్తేనో, హాయిగా నిద్రపోతేనో, మనకి బాహ్యమైన విషయాల వల్ల, బాహ్యమైన రుచుల వల్ల, రసాల వల్ల ఎటువంటి ఆనందం కలుగుతుందో, అటువంటి ఆనందాన్నే వీళ్ళు అనుభవిస్తూ ఉన్నట్టుగా దృశ్యంతే కనిపిస్తూ ఉంటారు కదా మన జ్ఞానులు. దాన్ని బట్టి మనకేమర్థమైతుంది? బాహ్యమైన రుచుల వల్ల మనకి జనరల్‌గా ఎటువంటి ఆనందం కలుగుతుందో, అటువంటి బాహ్యమైన రుచులన్నీ అబ్సెంట్ అయితే కూడా, మనకు ఆనందం కలుగుతుంది అంటే దానివల్ల నువ్వేమర్థం చేసుకోవాలి? నూనం బ్రహ్మ ఇవ రసః తేషాం వీళ్ళకు బాహ్యమైన ఆనంద సాధనాలు ఏమీ లేకపోయినా గూడా కూర్చొని శాంతిగా, సుఖంగా, ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే, వాళ్ళకు ఆ బ్రహ్మమే రసం గదా! రసం ఉంటే ఆనందం అని మనం ఫిక్స్ అయ్యాం ఇప్పుడే. రసం ఉంటే ఆనందం అని మనము ఐడెంటిఫై చేసిన తర్వాత, వీళ్ళకి ఆనందం కలుగుతుంది అంటే మనం ఏమర్థం జేసుకోవాలి? వాళ్ళకు రసం ఉన్నది అని అర్థం జేసుకోవాలి. మరి బయటి బాహ్యమైన రుచులు వాళ్ళేం అనుభవించట్లేదు కదా! అంటే అదిగో లోపల ఉన్నది. లోపల ఉన్న రసమేమి? వాళ్ళకి ఆనందాన్ని కలిగించే రుచి అదిగో బ్రహ్మము. తస్మాత్ కాబట్టి నువ్వేం అర్థం జేసుకోవాలి? అస్తి ఉన్నది బ్రహ్మ. అసత్ అంటే లేకుండా పోయిందని గాదు. అసత్ అంటే ఉన్నది. అయితే అవ్యాకృతంగా ఉన్నది అని అర్థం జేసుకోవాలి.
తస్మాత్ అస్తి తత్ తేషాం ఆనందకారణం రసవత్ బ్రహ్మ. వాళ్లకు బాహ్య ఆనందాల్ని కలిగించే రసాలు రుచుల్లాగా ఉన్నవి ఏవున్నాయో అటువంటిదే ఒక రసము, ఆ బ్రహ్మము వాళ్లకు ఆనంద కారణమై ఒకటి ఉన్నది బ్రహ్మము అని కూడా అదే మంత్రంలో. బ్రహ్మం లేదని చెప్పట్లేదు. అసత్ అనగానే బ్రహ్మం లేదు, ఏమీ లేదు, అంతా క్యాన్సల్. ఓన్లీ సత్తేవ ఉన్నది అని మనం కనిపెట్టరాదు. సత్కార్యవాదాలన్నీ చేయరాదు. చెప్తూ ఉన్నదేంటంటే అసత్ నుంచి స్టార్ట్ చేసింది. ఎందుకు? చాందోగ్యంలో సత్ నుంచి స్టార్ట్ చేసి అసత్ వరకు వచ్చి ఆగి, ఇక్కడ మన తైత్రీయంలో మళ్ళీ ఎక్కడ ఆగిందో అసత్ ఇంటర్మీడియేట్ స్టెప్ అక్కడి నుంచి ముందుకెళ్తున్నది. అట్లా నువ్వు అర్థం చేసుకోవాలి దాన్ని. పైగా ఇంకొక రకంగా కూడా బ్రహ్మం ఉన్నది అని ఆ మంత్రమే చెప్తున్నది. ఇతః చ, ఆ బ్రహ్మము అస్తి ఉన్నది అని మన సిద్ధాంతి చెప్తే ఇంకే రకంగా ఉన్నది సిద్ధాంతి. కుతః, ఇంకేమున్నది అక్కడ మంత్రంలో నాకు చూపించు అంటే చూపిస్తాను పట్టు. ప్రాణనాది క్రియా దర్శనాత్, జీవంతో ఉండడము, బ్రతికి ఉండడము మొదలైన క్రియలన్నీ చూపించింది. అయమపి హి పిండః జీవతః ప్రాణేన ప్రాణితి అపానేన అపానితి. ఈ పిండం ఏదున్నదో, పిండము అంటే రాశి, కుప్ప అని అర్థం. పిండము అంటే ముద్ద అని అర్థం. ఈ జీవిస్తున్న ముద్ద ఉన్నది కదా, జీవన్ పిండం, బ్రతికి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్న ఈ రక్త మాంసాలతో మలమూత్రాలతో నిండి ఉన్న పిండం ఏదున్నదో ముద్ద, మాంసపు ముద్ద, అది ప్రాణేన ప్రాణితి, ప్రాణంతో జీవిస్తూ ఉంటుంది, ప్రాణవాయువులతో. అపానేన అపానితి, అపాన వాయువులతో మలమూత్రాల్ని వాటిని విసర్జిస్తూ ఉంటుంది. ఏవం వాయవీయాః ఐంద్రియకాః చ చేష్టాః సంహతైః కార్యకరణైః నిర్వర్త్యమానాః దృశ్యంతే. ఈ విధంగా ప్రాణాపానాలే కాదు, ఉదాన సమాన వ్యాన ధనంజయ మొదలైనవి చాలా ఉన్నాయి. ఒక్కొక్క వాయువు ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. వాయవీయాః, గాలి వల్లనే నడుస్తూ ఉంటాయి ఈ ఇంద్రియాలన్నీ కూడా. ఆ ఇంద్రియాల యొక్క చేష్టలన్నీ కూడా వాటి రాశి, ఆ మొత్తం గ్రూప్ అంతా కూడా కార్యకరణాలు. కార్యము అంటే దేహము, కరణాలు అంటే ఉపకరణాలు, ఇంద్రియాలు అవన్నీ. వాటి వాటి చేష్టలన్నింటినీ, కర్మలన్నింటినీ కూడా గాలులున్నాయి కాబట్టే, ప్రాణవాయువులు ఉన్నాయి కాబట్టే నిర్వర్తిస్తూ కనిపిస్తూ ఉంటాయి. తచ్చ ఏకార్థ వృత్తిత్వేన సంహననం నా అంతరేణ చేతనం అసంహతం సంభవతి. ఇప్పుడు ఈ కార్యకరణాల సంఘాతం ఉన్నది కదా, దేహేంద్రియాల పిండము గ్రూప్. ఇప్పుడు ఆ ముద్ద అంతా కలిసి ఒక పని చేస్తుంది. ఏకార్థ వృత్తిత్వేన, ఇక్కడ మీనా అన్న ఈ జీవతః పిండః, జీవిస్తున్న ఈ ముద్ద, ఈ పిండం ఇక్కడ కూర్చొని మీనా అన్న పిండము ఒక్క పనే చేయగలదు. ఏకార్థ వృత్తి, అది ఇక్కడ కూర్చొని ఈ తైత్తరీయోపనిషత్తుకి అర్థాలు చెప్తుంటుంది. ఈ సమయంలో అదేం చేస్తుంది? ఈ జీవతః పిండః, ఈ జీవిస్తున్న ముద్ద ఇక్కడ కూర్చొని ఇదిగో ఈ కంప్యూటర్లో ఉన్న ఈ వాక్యాలను కళ్ళతో చూస్తూ, మనసుతో లేదా బుద్ధితో, అంతఃకరణంతో, ఈ కరణంతో ఆలోచిస్తూ, నోరన్న ఉపకరణంతో చెప్తూ, చెయ్యన్న ఉపకరణంతో ఇవన్నీ ఇదిగో ఈ కర్సర్ అంతా జరుపుతూ, మొత్తం అంతా ఒకే పని కోసం అన్ని బాడీ పార్ట్స్ పనిచేస్తూ ఉంటాయి. ఈ రకంగా ఈ సంహననము అంటే ఏ దేహం ఉన్నదో ఆ కుప్ప, సంహననం అంటే మళ్ళీ కుప్ప, పిండమన్నా అంటే సంహననమన్నా అంతే, ఏదైనా సరే. ఈ కుప్ప కూర్చుంది ఇక్కడ. కళ్ళు, ముక్కు, నోరు, మనసు మొదలైన మొత్తం బాడీ పార్ట్స్, లోపల బయట ఉన్న అన్ని బాడీ పార్ట్స్ తో కలిసి ఈ కుప్ప ఇక్కడ ఒక రాసి కూర్చున్నది. అదేం చేస్తుంది? అదేమి చేయదు. దానంతటా దాని పాటికి అది చేయడానికి దానికి ఏమీ రాదు. ఆ కుప్ప అట్లా ఉంటుంది అంతే. అయితే అంతరేణ, లోపల దానికి వేరుగా, దాని చుట్టూ, లోపల అంటే లోపల మాత్రమే కాదు, దానికి వేరుగా, ఈ కుప్పకు వేరుగా ఒక చేతనము, అసంహతము, దీనికి తగులుకోకుండా ఉన్నదొకటి ఉండాలి. ఎట్లా అంటే కారు మొత్తం ఆ కుప్ప, ఆ వీలు, టైర్లు, ఏదో అందులో ఉన్న ఇంజన్, దాని డోర్స్, సీట్స్ అవన్నీ చాలా ఉంటాయి పార్ట్స్ అన్ని.
అయితే ఆ పార్ట్స్ అన్నీ వాటి పాటికి అది ఆ కారు దాని సొంతంగా అది నడవదు. అది నడవడానికి ఒక చైతన్యవంతమైన మనిషి అందులో కూర్చొని దాన్ని నడిపించాలి. అయితే ఆ కారుకి వాడు వేరుగా ఉండాలి. వాడే కారు గాదు. ఆ కారుకి వాడు వేరుగా ఉండి అంటే వేరుగా ఉండి అంటే మళ్ళీ తండ్రి నుంచి కొడుకొచ్చినట్టుగానా అని మళ్ళీ మొదలుపెట్టొద్దు. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాం. అదే ఇట్లా మారింది. అది వేరే విషయము. కానీ మారి కూడా ఆ లక్షణాలతో కూడి ఉండదిది. ఏదైతే ఆ కుప్ప ఉన్నదో దాని లక్షణాలు దీనివి గావు. అట్టు ఉన్నట్టుగా కనిపిస్తుందంతే. కాబట్టి చైతన్యవంతమైనదేదో ఒకటి దానికి వేరుగా ఉంటేనే దాన్ని ఆ కుప్పను కదిలించి కర్మలు చేయించగలదు. అన్యత్ర అదర్శనాత్ వేరే విధంగా ఎంత సెల్ఫ్ నావిగేటింగ్ కారైనా సరే, దాని పాటికది వెళ్ళిపోయే కారైనా సరే, దాని వెనకాల దాన్ని అట్లా తయారు చేసిన మనిషి, చైతన్యవంతమైన మనిషి ఒకడు ఉండి తీరాలి. ఎంత ఏఐ అయినా సరే, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా సరే, యాక్చువల్ రియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వెనకాల ఉండి దాన్నట్లా ప్రోగ్రామింగ్ చేస్తేనే తప్ప ఏఐ అయినా సరే పని చెయ్యదు. కాబట్టి వేరే రకంగా అసలు చైతన్యవంతమైనది ఏదీ లేకుండానే అచేతనమైనవన్నీ వాటి పాటికి అవి పనిచేశాయంటే అదెక్కడ కనపడదు. కాబట్టి అస్థి బ్రహ్మ అని మనం అర్థం జేసుకోవాలి. అది చెప్పడం కోసమే తదాహ మనకు మంత్రం ఏం జెప్పిందంటే, యత్ యది ఏషః ఆకాశే పరమే వ్యోమ్ని గుహాయాం నిహితః ఆనందః న స్యాత్ అంటే న భవేత్ యది కహ హి ఏవ లోకే అన్యాత్ అపానచేష్టాం కుర్యాత్ ఇత్యర్థః. తదాహ అదేమన్నదంటే యత్ ఏదైతే ఒకవేళ ఈ ఆకాశంలో అంటే పరమాకాశంలో ఆ గుహలో ఇంతకు ముందు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు గదా! గుహ అంటే ఏమి బుద్ధి గుహ అవన్నీ. అందులో నిహితమై ఉన్న ఆనందమే న స్యాత్ యది లేనే లేదనుకో. ఒకవేళ ఆ లోపల బుద్ధి గుహలో ఏదైతే ఆనందమయ ఆత్మ అని చెప్తూ వచ్చారో, అందులో ఈ ఆనందమే లేకుండానే పోతే అసలు లేనే లేదంటే, కహ హి ఏవ ఎవ్వడు ఈ లోకంలో అన్యాత్ అంటే అపాన చేష్ట అంటే మలమూత్రాల్ని విసర్జించడము మొదలైనవి ఎవడు చేయగలడు? కహ ప్రాణ్యాత్ అంటే ప్రాణనం వా కుర్యాత్ ప్రాణాలతో బ్రతికుండడం లాంటివి ఎవడు చేయగలడు? ఆ చేయిస్తున్నదెవడో ఒకడు ఉన్నాడు కాబట్టే ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్త అన్నం ముద్ద అవన్నీ చెయ్యలేదు. తస్మాత్ అందుకని అస్తి తత్ బ్రహ్మ, బ్రహ్మ ఉన్నది. అసత్ అంటే లేకుండా పోవడం గాదు. అసత్ అంటే అవ్యాకృతమైన సత్. యదర్థాః కార్యకరణ ప్రాణనాది చేష్టాః తత్కృత ఏవ చ ఆనందః లోకస్య. ఏ కార్యకరణ ప్రాణనాది చేష్టలతో కూడి ఉన్నదో ఎవరి కోసం ఇవన్నీ ఉన్నాయో. ఈ కార్యకరణ సంఘాతమైన దేహమంతా ప్రాణంతో ఉండడము, అపాన క్రియలు చేయడము, ఇదిగో ఇవన్నీ చదువుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ చేష్టలు ఎవరి కోసము జరుగుతూ ఉన్నాయో, ఎవరి వల్ల అసలు ఇవన్నీ వచ్చాయో, ఎవరి వల్ల ఆనందమన్నది తెలుస్తున్నదో ఈ లోకానికి, అది ఉన్నది. దాని పేరు బ్రహ్మ. ఎవరి వల్ల ఇంత నువ్వు క్లియర్‌గా చెప్పక్కడ మంత్రంలో ఉన్నదా? నువ్వు సొంతంగా గాదు. మంత్రంలో ఉన్నదా? ఉన్నది చూపిస్తా పటు. ఏషః హి ఏవ పరః ఆత్మ ఆనందయాతి. ఎవరి వల్ల ఆనందం కలుగుతుంది అంటే దీని వల్లనే అని చెప్పింది. ఆ ఆత్మ వల్లే ఆనందం కలుగుతుంది. ఆ ఆత్మే ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందయాతి అంటే ఆనందయతి, సుఖయతి. లోకం ధర్మానురూపం. లోకానికి అంటే జీవులకు వాటి వాటి ధర్మానుసారంగా వాటి ధర్మము అంటే పుణ్యకర్మలు, పాపకర్మలు, అధర్మాలు, ధర్మాలను అటు వెళ్ళొద్దు. వాటి వాటి ధర్మాన్ని బట్టి. చర్మానికి దాని ధర్మము స్పర్శ సుఖాన్ని మనసుకి అందించడము. కంటికి ధర్మము చూస్తూ ఉండడము మొదలైనవి. దేనికి దానికి దాని దాని ధర్మాన్ని అనుసరించి దానికి అనురూపమైన తగిన ఆనందాన్ని ఎవరు ఇస్తూ ఉన్నదో అది ఉన్నది.
సహ ఏవ ఆత్మ ఆనందరూపః అవిద్యయా పరిచ్ఛిన్నః విభావ్యతే ప్రాణిభిః ఇత్యర్థః. అదే ఆత్మ. పాపం అదే ఆనంద స్వరూపం అది. కానీ వీడి అవిద్య వల్ల పరిచ్ఛిన్నమై వేరుగా, తక్కువైపోయినట్టుగా ఆ ప్రాణుల చేత నేను ప్రాణిని, నేనింతే ఉన్నాను అని వాడు అనుకున్నాడు అంటే, అదే ఆనంద రూపమైన ఆత్మ అది గూడా పరిచ్ఛిన్నమైనట్టుగా వాడికి అనిపిస్తూ ఉంటుంది. వాడే అనుకుంటూ ఉంటాడు. ఆ ఆనంద స్వరూపమైన ఆత్మ పరిచ్ఛిన్నం గాలేదు. అది తక్కువైపోలేదు. వీడు నేను తక్కువైపోయానంటే, అదేంటో వేరేగా ఉన్నది అనుకుంటూ ఉన్నాడు అంటే, పరిచ్ఛిన్నంగా వేరేగా కనిపిస్తూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది వాడికే. దానివల్ల చాలా అనర్థాలు కూడా కలుగుతాయి. చూస్తూ వెళ్దాము. భయాభయ హేతుత్వాత్ విద్వత్ అవిదుషోః అస్తి తద్బ్రహ్మ. అదే బ్రహ్మము విద్వత్ కలిగిన వాడికి, జ్ఞానికి, అవిదుషః అవిద్వాంసుడు అజ్ఞానికి వేరు వేరుగా కనిపిస్తుంది. ఉన్నది ఒకటే బ్రహ్మము. తెలుసుకున్న వాడికి అభయ స్వరూపంగా, తెలియని వాడికి భయహేతువుగా ఉంటుంది. వాడొకవేళ తెలుసుకున్నాడు అంటే, ఆ తాడు వాడినేమి భయపెట్టదు. అది తాడే అని వాడు తెలుసుకున్నాడంటే, ఆ తాడు వాడినెందుకు భయపెడుతుంది పైగా? కానీ, ఒకవేళ ఆ తాడునే వాడు పాముగా చూస్తున్నాడంటే, ఆ తాడే వాడిని భయపెడుతుంది. ఆ తాడే వాడికి భయకారణం అవుతుంది. ఇక్కడ ఇంకా విచిత్రమేమంటే, వీడు తాడు వేరేగా ఉంది. వీడు వేరుగా ఉన్నాడు. తాడు వేరుగా ఉన్నది. వీడికి వేరుగా ఉన్న తాడును వాడు ఇంకేదో వేరు వస్తువు పాముగా చూస్తున్నాడు. కాబట్టి వీడి కళ్ళతోటి దగ్గరికెళ్ళి అది తాడే అని తెలుసుకున్నాడంటే, చూసి జ్ఞానంతో అది తాడు అని తెలుసుకున్నాడంటే, పాము లేదు గాబట్టి లేకుండా పోతుంది. తాడు మాత్రం ఉంటుంది. వీడినింకా భయపెట్టదు. అయితే ఇంకొక కాంప్లికేషన్ నెక్స్ట్ లేయర్ ఏంటంటే, ఇవన్నీ లేయర్స్‌లో అర్థం జేసుకోవాలి. నెక్స్ట్ లేయర్ ఏంటంటే, అసల ఆ తాడు గూడా వీడికి వేరుగా లేదు. వీడికి ఆ తాడు వేరుగా ఉన్నది అని వాడు అనుకోవడం చేతే అది వాడికి పాముగా కనిపిస్తుంది. వాడే తాడు. వాడే తాడు. నేనే తాడని తెలుసుకుంటే పామెక్కడుంది? లేదు. కానీ వాడికి వాడినే వాడు వేరుగా చూసుకుంటూ ఉన్నాడు అంటే, వాడు పాపము తాడు వాడి స్వరూపము, అభయ స్వరూపము. అయితే వాడికి వాడే పాముగా కనిపిస్తూ వాడిని వాడే భయపెట్టుకుంటూ ఉంటాడు. అయినా సరే, వాడు తెలివితేటలతో నేనెవరని తెలుసుకుని అభయంగా ఉండొచ్చు. ఎందుకంటే అది వాడి స్వరూపం. ఆనందం. లేదా నేను వేరుగా ఉన్నాను అనుకుని వాడు భయపడుతూ ఉండొచ్చు. వాడిష్టం. అయితే మాత్రం లేదు అని చెప్పరాదు. అది లేకుండా పోలేదు. తత్ బ్రహ్మ అస్తి. అయితే ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సత్వస్తు ఆశ్రయణేన హి అభయం భవతి. అభయం ఎట్లా అనిపిస్తుంది మనకు అంటే, సత్ వస్తువుని ఆశ్రయించామంటే, సత్ అని మనం తెలుసుకున్నామంటే, నిజమేంటో తెలుసుకున్నామంటే దానివల్ల అభయం. అది తాడే పాము గాదు అని తెలుసుకుంటే అభయం. నా అసత్ వస్తు ఆశ్రయణేన భయ నివృత్తి ఉపపద్యతే. అసత్ వస్తువుని ఆశ్రయించామంటే, లేని పాముని ఉంది అనుకున్నామంటే, దానివల్ల కలిగే ఆ భయాన్ని నివర్తించడము, దాన్ని తొలగించుకోవడము ఉపపద్యతే కుదరదు. లేని దాన్ని ఉన్నది అన్నామంటే, దానివల్ల కలిగే భయాన్ని, లేని సంసారము, జగత్ ఉన్నది అన్నామంటే, ఆ సంసారం వల్ల కలిగే భయము ఎప్పుడూ ఉంటుంది. ఆ సంసార భయము ఎప్పుడూ ఉంటుంది. అందులో నుంచి మనం బయటపడలేము. ఆ సంసారం ఉన్నది అని నువ్వు అన్నావంటే, నీకు వేరుగా చూస్తున్నావు గాబట్టి, అది ఎప్పుడూ నీకు భయం కలిగిస్తూనే ఉంటుంది. నువ్వు ఆ సంసారాన్ని ఉన్నది అనుకున్నావంటే, అది నీకు వేరుగా ఉన్నది అని నువ్వు అన్నావంటే మాత్రం అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నీకెప్పుడు భయం కలిగిస్తూనే ఉంటుంది. భయము అంటే మృత్యువు. మన సనత్సుజాతుల వారు చెప్పినట్టు. ఇప్పుడు ఆ భయమే అంటే ఆ మృత్యువే కలుగుతూ ఉంటుంది నీకు మాటి మాటికి. లేని వస్తువు లేకుండా పోతుంది. లేని వస్తువు ఎప్పుడు లేదు. అయితే ఉన్నదేంటో నువ్వు నిజంగా తెలుసుకున్నావంటే యదార్థంగా,
అప్పుడు అది నీకు అభయం అవుతుందంటే అమృతం అవుతుంది. కాబట్టి అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. ఉన్నదేంటో లేనిదేంటో తెలుసుకోవాలి అని చెప్తే మన సిద్ధాంతి మన పూర్వపక్షికి ఇంకొక అనుమానం వచ్చింది. కథం అభయ హేతుత్వం ఇతి. అభయానికి ఈ బ్రహ్మ కారణమని ఎక్కడున్నది? పోనీ అయితే అయింది నువ్వు చెప్పినవన్నీ వింటాను గానీ, అభయానికి ఇది కారణమని ఎక్కడున్నది చూపించు అని అడిగితే ఉచ్యతే చెప్తాను పటు. యథా హి ఏవ యస్మాత్ ఏషః సాధకః ఏతస్మిన్ బ్రహ్మణి ఎప్పుడైతే ఏవ వీడు మన సాధకుడు ఏషః ఏతస్మిన్ బ్రహ్మణి ఆ బ్రహ్మంలోనే ఉన్నాడనుకో. ఎప్పుడైతే ఈ సాధకుడు వెళ్లి బ్రహ్మంలోనే ఉన్నాడు అంటే వాడి స్థితిలో వాడుంటాడు కాబట్టి వాడికింకా నిర్భయం. వాడు నిర్భయంగా ఉండొచ్చు అని చెప్పి ఊరుకున్నారు మన సిద్ధాంతి. అయితే మన పూర్వపక్షి కిం విశిష్టే ఆ బ్రహ్మ లక్షణాలు ఏమి? ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి? ఎట్లా అందులోకి వెళ్లి ఉండాలి అంటే ముందు అదేంటో తెలియాలి గదా! అని అడిగితే చెప్తాను పటు. అదృశ్యే అంటే దృశ్యం నామ ద్రష్టవ్యం వికారః దర్శనార్థత్వాత్ వికారస్య. అది అదృశ్యం. నువ్వు చూస్తానంటే ఆ బ్రహ్మ నీకు కనపడదు. ఎందుకు కనపడదు? దానికి దృశ్యం అయ్యి ఉండే లక్షణం లేదు. దృశ్యం ఏది? ఏదైతే ద్రష్టవ్యం నువ్వు చూడ్డానికి వీలుగా ఉంటుందో అది దృశ్యం. నువ్వు చూడ్డానికి వీలుగా ఉండాలి అంటే దర్శనార్థం. నీ దర్శనార్థం ఒకటి ఉండాలి అంటే అదొక వికారం, ఒక ఆకారంతో వేరుగా ఉండాలి. చూడ్డం కోసమే ఏదైనా ఒక వికారం, ఒక వేరుగా ఆకారం ఉంటుంది. ఇక్కడ దీనికి వికారం లేదు మరి. కాబట్టి అది దృశ్యం కాదు, అది ద్రష్టవ్యం కాదు. అది అందుకని అదృశ్యం. నీకు కనపడదు. ఎందుకంటే కనపడడానికి దానికి రూపం లేదు. నా దృశ్యం, అదృశ్యం అవికారః ఇత్యర్థః. అదృశ్యం అంటే అర్థమేమి? దాని వ్యుత్పత్తి నా దృశ్యం. దృశ్యం కానిదేదున్నదో అది అదృశ్యం. అదృశ్యం అంటే ఉన్నది కానీ మాయమైపోయింది గాదు. అదృశ్యమైపోయింది అంటే ఉన్నది గాని కనిపించకుండా పోయింది, మాయమైపోయింది అని మనం జనరల్‌గా లోకంలో అనుకుంటాము. అది గాదు దానర్థం. అదృశ్యం అంటే నా దృశ్యం. దృశ్యమే కాదు. టు బిగిన్ విత్ అసలు మొదలుబెట్టడమే దానికి దృశ్యం. అది దృశ్యం అయ్యేందుకు దానికి లక్షణమే లేదు. అది దృశ్యం కాదు. ఎందుకు? బ్రహ్మము ఎందుకు దృశ్యం గాదు? ఎందుకు అంటే అది ద్రష్ట. అది ద్రష్ట గాబట్టి అది దృశ్యం గాదు. నా దృశ్యం గాబట్టి అది అదృశ్యం. అది అదృశ్యమైపోయింది. సడెన్‌గా ఇంతకు ముందు దాకా, ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, కనిపిస్తూనే ఉన్నది. ఇప్పుడు సడెన్‌గా కనిపించకుండా మాయమైపోయింది గాదు. దానికి దృశ్యంగా ఉండే లక్షణమే లేదు. ఎందుకంటే అదే ద్రష్ట. ఏతస్మిన్ అదృశ్యే అవికారే అవిషయభూతే. అదృశ్యం అర్థమైంది గదా! నెక్స్ట్ అవికారం. అవికారము అంటే దానికి విషయంగా ఉండడం, ఆబ్జెక్ట్‌గా ఉండడం అన్న లక్షణమే లేదు. అది అవికారం అంటే అది ఆబ్జెక్ట్ కాదు. అది అనాత్మ్యే అశరీరే. అది అనాత్మ అంటే దానికి శరీరం లేదు. ఆత్మ అంటే ఇది నేను అని చూపించడానికి దానికి బాడీ లేదు. యస్మాత్ అదృశ్యం. అది అదృశ్యం గాబట్టి, అది దృశ్యమే కాదు గాబట్టి, తస్మాత్ అందుకనే అది అనాత్మ్యం. దానికి ఆకారం లేదు. అది దృశ్యం కాదు గాబట్టే దానికి రూపం ఉండదు. యస్మాత్ అనాత్మ్యం తస్మాత్ అనిరుక్తం. దానికి రూపమే లేదు, దేహమే లేదు గాబట్టే, అందుకని అది అనిరుక్తం. దాని గురించి చెప్పడానికి ఏముంది? వాడి కళ్ళు ఇట్లా ఉన్నాయి, వాడి జుట్టు అట్లా ఉంది, వాడి పెదవులు ఇట్లా ఉన్నాయి, వాడి చేతులు అట్లా ఉన్నాయి, వాడు ఈ చొక్కా వేసుకున్నాడు, వాడు అక్కడున్నాడని చెప్పడానికి ఏదైనా ఉండాలి గదా! దానికేమీ లేవు గాబట్టి దాని గురించి నిర్వచించడం కష్టం, కుదరదు. విశేషః హి నిరుచ్యతే. విశేషంగా వేరుగా ఏదైనా ఉన్నది అంటే, నాకు వేరుగా ఏదైనా ఉన్నది అంటే నేను చెప్పొచ్చు. నా గురించి నేనేం చెప్తాను? నా గురించి అంటే మీనా గురించి చెప్పడం అంటే మీనా గూడా ఈ దేహం గూడా వేరు గాబట్టి చెప్పగలను. నాకు మీనా గూడా వేరుగా ఉన్నది గాబట్టే విశేషంగా దాని గురించి అది ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుందని చెప్పొచ్చు. కానీ నేను ఆత్మ ఏదున్నదో దాని గురించి నిర్వచించడం కష్టం. విశేషః చ వికారః. ఎందుకు? విశేషాలంటే వికారాలు. వేరు వేరు ఆకారాలు. మన బ్రహ్మము అవికారం పాపం. సర్వ వికార హేతుత్వాత్. అన్ని వికారాలకు ఇదే కారణం. కానీ దాంట్లో వికారాలు లేవు.
తస్మాత్ అందుకనేది అనిరుక్తం, దాని గురించి చెప్పడం కష్టం. యతః ఏవం తస్మాత్ అనిలయనం, దానికి రూపమే లేకపోతే అది ఉండడానికి ఒక ప్రాంతము, ఒక ప్రదేశము, ఒక ఆశ్రయం ఎందుకు? అది సర్వవ్యాపకమై ఉండగా, దానికి ఒక పరిచ్ఛిన్నమైన, విశేషమైన, వేరుగా ఉండే ఆకారము, రూపమన్నది లేదు గాబట్టి, దానికి నిలయమెందుకు? కాబట్టి అది అనిలయనము. నిలయం అంటే నీడ, ఆశ్రయం. నా నిలయనం అనిలయనం అనాధారం. లయమవ్వడము అంటే లీనమవ్వడము. ఇంటిని నిలయం అని ఎందుకు పిలుస్తామంటే, ఇంటి లోపలికెళ్ళిపోయి మనం కనిపించకుండా పోతాం గాబట్టి. ఆ విధంగా పక్షులు గూడా ఆకుల చాటున కనిపించకుండా పోతాయి. దాన్ని గూడా నిలయనము, ప్రలీనము అని చెప్తారు. మన వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి. అట్లాంటి నిలయనము దీనికి లేదు గాబట్టి దానాధారం. తస్మిన్ ఏతస్మిన్ అదృశ్యే అనాత్మే అనిరుక్తే అనిలయనే సర్వకార్యధర్మ విలక్షణే బ్రహ్మణి ఇతి వాక్యార్థః. తస్మిన్ అంటే ఏతస్మిన్, ఇటువంటి అదృశ్యం, అది దృశ్యం గాదు. అనాత్మ, దానికి ఆత్మ అంటే శరీరం లేదు. అనిరుక్తం, దానికి రూపం లేదు గాబట్టి దాని గురించి చెప్పడం కష్టం, చెప్పలేము. అనిలయనము, దానికి ఏమి రూపం లేదు గాబట్టి ఉండడానికి ఏ ఆశ్రయం అవసరం లేదు. కానీ మాత్రము సర్వకార్య ధర్మాలకు విలక్షణంగా వేరుగా ఉంటుంది. అందుకని అది బ్రహ్మము అని ఈ వాక్యానికి అర్థము. అటువంటి బ్రహ్మంలో అని ఇంకా అది చెప్తూ ఉన్నది. ఏమంటున్నది? అటువంటి బ్రహ్మంలో వాడొకవేళ వాడి స్వరూపంలో ఉన్నాడు అంటే, అప్పుడు అభయం ఇతి క్రియా విశేషణం. ఇక్కడ అభయం అని చెప్పింది కదా! దాన్ని క్రియా విశేషణంగా అంటే యాడ్వర్బ్‌గా వాడాలి అని చెప్తున్నారు. యాడ్వర్బ్ అంటే ఏదైనా సరే వర్బ్‌ని ఇంకా ఎక్కువగా క్లారిఫై చేసేది అని అర్థం. నేను నెమ్మదిగా చెప్తున్నాను అన్నాననుకోండి. చెప్తున్నాను అన్నది వర్బ్. అయితే ఈ చెప్పడం ఎట్లా చెప్తున్నాను అని క్లారిఫై చేస్తూ నెమ్మదిగా చెప్తున్నాను, లేదా ఫాస్ట్‌గా చెప్తున్నాను అని చెప్తున్నాననుకోండి. అవి క్రియా విశేషణాలు, యాడ్వర్బ్స్. దీన్ని ఈ అభయాన్ని యాడ్వర్బ్‌గా వాడుకోండి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే, అభయాన్ని విందతే అన్నది అది. మన మంత్రము అభయాన్ని విందతే. వాడు పొందుతాడు. ఎటువంటిది పొందుతాడు? భయం లేని దాన్ని పొందుతాడు అని క్రియకు, పొందడం అన్న దానికి విశేషణంగా వాడుకోండి అని చెప్తూ ఉన్నారు. లేదా ఇంకొక రకంగా కూడా ట్రై చేయొచ్చు. అభయాం ఇతి వా లింగాంతరం పరిణమ్యతే. పరిణామం కొంచెం మార్చుకోండి. మంత్రము అభయం ప్రతిష్ఠాం విందతే అన్నది కదా! దాన్ని మీరు అభయం గాకుండా అభయాం అన్నారనుకోండి స్త్రీలింగంలో, పోనీ అటువంటి స్థితినైనా సరే పొందుతాడు వాడు అని మనం చెప్పుకోవచ్చు. అయితే దాన్ని అభయాం అని నౌన్‌గానైనా చెప్పుకోండి. లేదా అభయం అని అడ్వర్బ్‌గానైనా చెప్పుకోండి అని 2 ఆప్షన్స్ ఇచ్చారు. ప్రతిష్ఠాం స్థితిం ఆత్మభావం విందతే లభతే ఇతి. ప్రతిష్ఠ అంటే స్థితి, అంటే ఆత్మభావం. ఆత్మస్థితిని వాడు విందతే అంటే పొందుతాడు. అధ తదా సహ తస్మిన్ నానాత్వస్య భయహేతోః అవిద్యాకృతస్య అదర్శనాత్ అభయం గతః భవతి. అధ ఇంకప్పుడు తదా అప్పుడు వాడు సహా తస్మిన్ నానాత్వస్య, నానాకంగా అనేకంగా కనిపించే భయానికి కారణమైన అవిద్య చేత కల్పించబడ్డ ఏవేవి ఉన్నాయో అవన్నీ అదర్శనము. వాడిలోనే వాడున్నాడంటే వాడికి వేరుగా వాడు వాడిని ఇంకేదో ఉన్నట్టుగా చూసుకోవట్లేదు కాబట్టి, రెండోది లేదు గాబట్టి, వాడు అభయం గతః భవతి, వాడు అభయాన్ని పొందుతాడు అని చెప్పింది. స్వరూప ప్రతిష్ఠః హి అసౌ యదా భవతి తదా నాన్యత్ పశ్యతి, నాన్యత్ శృణోతి, నాన్యత్ విజానాతి ఇతి. వాడు వాడి స్వరూపంలోనే ఉన్నాడు అంటే, ఎప్పుడైతే వాడి స్వరూపంలో వాడు ప్రతిష్ఠమై ఉన్నాడు అంటే, తదా అప్పుడు ఇంక వాడికి వేరుగా ఏది చూడడు.
వాడికి వేరుగా ఏది వినడు. వాడికి ఏది వేరుగా తెలుసుకోవడానికి లేదు. అన్నీ వాడే అయి ఉంటాడు. అటువంటి స్థితిలో వాడు అభయమై ఉంటాడు. అన్యస్య హి అన్యతః భయం భవతి. ఒకళ్ళతోటి తనకు వేరుగా ఏదైనా ఉన్నదంటే దాంతోటి వీడికి భయం ఉంటుంది. ఆత్మనః ఏవ ఆత్మనః భయం యుక్తం. వాడికి వాడు భయమవ్వడము, వాడిని వాడు భయపెట్టుకోవడం అన్నది ఉండదు. వాడికి రెండోదేదో ఉన్నది అని అనిపించినప్పుడే భయం కలుగుతుంది గానీ, ఎవడికి వాడు భయ కారణం కాదు. తస్మాత్ ఆత్మ ఇవ ఆత్మనః అభయ కారణం కాబట్టి, వాడికి వాడే అభయ కారణం. సర్వతః హి నిర్భయాః బ్రాహ్మణాః దృశ్యంతే సత్సు భయహేతుషు. మనకు అక్కడక్కడ కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అంటే ఈ కాలంలో ఎవరున్నారో నేను ఎక్కువ చూడలేదు కానీ, అప్పుడప్పుడు మనకు గూడా ఇటువంటి స్థితి కలగొచ్చు. కాబట్టి చూసుకుందాము. సర్వతః అన్ని చోట్ల అని చెప్తున్నారు మన శంకర్ల వారు. నిర్భయంగా ఉన్న బ్రాహ్మలుంటారు. బ్రాహ్మలు అంటే ఎవరైతే బ్రహ్మంలో రమిస్తూ ఉన్నారో వాళ్ళు. వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తుంటారు. అక్కడక్కడ అనవలసొస్తుంది. సర్వతః అన్ని చోట్ల ఉంటారని ఆయన చెప్తున్నారు. వాళ్ళకు లేవా? మనకున్న లాంటి భయాన్ని కలిగించే కారణాలు వాళ్ళకి లేవా? పాముల్ని చూసి భయపడతాము. బొద్దింకల్ని చూసి భయపడతాము. ఫాస్ట్‌గా వస్తున్న కార్‌లని చూసి భయపడతాము. ఉద్యోగాలు ఊడిపోతే భయపడతాము. ఉంటే భయపడతాము. చీకట్లో మన ఇంట్లో మనము, మన నట్టింట్లో మనం నడుస్తుంటే, ఏ వస్తువులు ఎక్కడున్నాయి ఏమని మనకు పూర్తిగా తెలుసు. అయినా సరే మనమే భయపడుతూ ఉంటాము. ఈ రకంగా మనకు ఏవేవి భయాన్ని కలిగిస్తాయో, ఆ భయానికి కారణమైన పరిస్థితులు, వస్తువులు వీళ్ళకి లేవా? ఉంటాయి సత్సు. ఉంటే గూడా. వాళ్ళేంటో నిర్భయంగా దృశ్యంతే కనిపిస్తుంటారు. వాళ్ళకేంటో భయం ఉండదు మరి. ఎందుకు అంటే, వాళ్ళు వాళ్ళ స్థితిలో ఉన్నారు. వాళ్ళు రెండోది చూడట్లేదు కాబట్టి, రెండోదేదైనా ఉన్నది అని చూస్తేనే గదా భయము. అందుకనే మనము సుషుప్తిలో ఉన్నప్పుడు భయపడం. ఎందుకంటే, మన స్థితిలో మనం ఉంటాం గాబట్టి. రెండోది లేదు గాబట్టి మనకు భయం లేదు. ఓన్లీ ఆనందమే ఉంటుందప్పుడు. తచ్చ అయుక్తమసతి భయత్రాణే బ్రహ్మణి. మళ్ళీ వెనక్కొద్దాము. ఈ భయాన్ని లేకుండా చేసే బ్రహ్మము లేదనుకో. అసద్వై ఇదమగ్రే ఆసీత్ అంటే, ఆ అసత్ అంటే బ్రహ్మము మొదలైనవి ఏమీ లేవు అని నువ్వు అన్నావంటే, ఏమీ లేనప్పుడు దేనివల్ల నీకు అభయం కలుగుతున్నది? భయం లేకుండా పోతున్నది? ఆ అభయ స్వరూపము బ్రహ్మము అది ఉన్నది. లేదు అని చెప్పడానికి కుదరదు. అయుక్తం. తస్మాత్ తేషాం అభయ దర్శనాత్ అస్తి తత్ అభయ కారణం బ్రహ్మ ఇతి. అందుకని వాళ్లకు అభయము తెలుస్తూ ఉన్నది అంటేనే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆ అభయ కారణమైన బ్రహ్మము ఉన్నది అని తెలుసుకోవాలి. రామచంద్రమూర్తి అడవికి వెళ్లి కూడా ఎందుకు భయపడరు? రామచంద్రమూర్తి అడవికి వెళ్లి అయ్యో నాకెన్ని కష్టాలొచ్చాయి అనుకోవచ్చు కదా! ఆయన ఎందుకు అనుకోడు? మనం అనుకుంటాము. అయ్యో రాముడికి ఎన్ని కష్టమొచ్చాయి. అయ్యో రాముడు ఎంత బాధపడుతున్నాడు. అయ్యో ఆయనకెంత దుఃఖమొస్తుంది అని మనం అనుకోవాల్సిందే. మన దశరథుడు అనుకోవాల్సిందే. రాముడు అనుకోడు. ఎందుకు? ఎందుకు అంటే రాముడు ఆత్మారాముడు గాబట్టి ఆయనకి భయం లేదు. ఆయనకి బాధ లేదు. ఆయనకి దుఃఖం లేదు. అయితే ఆత్మారాములం కాని మనము మనకు భయాలున్నాయి, బాధలున్నాయి, దుఃఖాలున్నాయి, కష్టాలున్నాయి అనుకుంటాము. మనకు ఏవి దుఃఖ కారణమో, మనకు ఏవి భయ కారణమని మనం అనుకుంటామో, అవి పక్కన వాడికి ఉన్నాయని మనకనిపిస్తే వాడికి గూడా భయమే అని మనమే అనుకుంటాము. కానీ ఎవరైతే ఆత్మారాములై ఉంటారో అటువంటి వాళ్లకు భయ కారణం లేదు గాబట్టి, వాడే వాడికి అభయ స్వరూపం గాబట్టి, వాడు నిర్భయంగా ఉంటాడు. అని చెప్తే మన పూర్వపక్షికి ఇంకొక క్వెషనొచ్చింది. కదా అసౌ అభయం గతః భవతి సాధకః. ఈ సాధకుడయ్యా సిద్ధాంతి, ఈ సాధకుడు ఎప్పుడు అటువంటి అభయాన్ని పొందుతాడు? యదా ఎప్పుడైతే నాన్యత్ పశ్యతి ఆత్మనిచ్చ అంతరం భేదం న కురుతే తదా అభయం గతః భవతి ఇతి అభిప్రాయః. వేరేది తనకు ఒకటి ఉన్నది అని వాడు అంతరము, భేదము చూసాడంటే వాడికి భయమే ఉంటుంది. ఎప్పుడైతే న పశ్యతి చూడడో,
తనకు వేరుగా ఇంకొకటేదో ఉన్నది అని వాడు చూడడో, అటువంటప్పుడు వాడు అభయాన్ని పొందుతాడు అని అర్థం జేసుకో అని చెప్పారు. యదా పునః అవిద్యావస్థాయాం హి యస్మాత్ ఏషః అవిద్యావాన్ అవిద్యయా ప్రత్యుపస్థాపితం వస్తు తైమిరిక ద్వితీయ చంద్రవత్ పశ్యతి ఆత్మని చ ఏతస్మిన్ బ్రహ్మణి ఉత్ అపి అరం అల్పమపి అంతరం ఛిద్రం భేద దర్శనం కురుతే. యదా ఎప్పుడైతే మళ్ళీ వీడు అవిద్యావస్థలో అవిద్యావస్థ అంటే నిద్రావస్థలో జాగ్రత్త స్వప్నం అని పిలుస్తాం కదా, అటువంటి అవస్థల్లో ఉండగా యస్మాత్ ఏదైతే ఏషః వీడు అవిద్యావంతుడై ఉన్నాడు, వాడు ఆ అవిద్య చేత ప్రత్యుపస్థాపితం ఆ అవిద్య తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు ఏవేవో పెడుతుంది. ఆ వస్తువులన్నింటినీ చూసి అవి నాకు వేరుగా ఉన్నాయని వాడే భావన చేస్తాడు. ఎట్లా అంటే లేవు. నిజంగా వాడు వేరు, ఆ జగత్తు వేరు రెండున్నాయా? వాడికొక ద్వితీయం రెండున్నాయా? లేవు గదా! అయినా కూడా ఉన్నాయని రెండుగా ఎట్లా చూస్తాడు వాడంటే ఇదిగో తైమిరిక ద్వితీయ చంద్రవత్. తిమిరము అంటే ఏదో కంటికి వ్యాధి ఏదైనా వచ్చిందనుకోండి. వాడికేదో రేచీకటి లాంటిదో ఏదో ఒకటి కళ్ళ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. అప్పుడు అటువంటి కళ్ళతోటి చూస్తే చంద్రుడు 2 చంద్రులున్నట్టుగా కనిపించొచ్చు. నిజంగా ఉన్నారా 2 చంద్రుళ్ళు? ఉన్నది ఒకటే చంద్రుడు. వాడికి 2 చంద్రుల్లాగా ఎందుకు కనిపిస్తుందంటే, చంద్రుళ్ళు నిజంగా 2 లేవు. వీడి కంటి దోషం. వీడికి ఆ కంటి దోషం ఉండడం వల్ల ఉన్న ఒక చంద్రుడు 2 చంద్రులలాగా కనిపించినట్టు, వీడికి అవిద్య అన్న దోషం ఉండడం చేత వీడికి వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఒకవేళ వాడట్లా ఆత్మలో తనను తాను వేరుగా చూసుకుంటున్నాడు అంటే, ఆ బ్రహ్మాన్ని తనకు వేరుగా చూసుకుంటూ ఉన్నాడు అంటే, అంటే అపి ఒకవేళ అరం అల్పమపి అల్పమైనా సరే ఎంత స్వల్పంగానైనా సరే అంతరాన్ని అంటే ఛిద్రాన్ని, భేదాన్ని దర్శనం చేశాడంటే, ఆ భేద దర్శనం ఏవహి ఆ భేదం చూడ్డమే ఇంకంతే అయిపోయింది. అదే వాడికి భయకారణం. రెండోది ఉన్నది అని చూసాడంటే చాలు అదే భయకారణమైపోతుంది. అల్పమపి భేదం పశ్యతి ఇతి అర్థః. ఎంత స్వల్పంగానైనా సరే తనకు బ్రహ్మను వేరుగా చూసాడంటే నేనే అది అని కాకుండా, ఏ మాత్రం వేరుగా చూసినా సరే వాడికి అదే తన స్వరూపమే తనకే భయకారణం అవుతుంది. అథ తస్మాత్ భేద దర్శనాత్ హేతోః తస్య భేదదర్శినః ఆత్మనః భయం భవతి. ఆ భేద దర్శనం అన్న కారణం చేతనే వాడికే ఆ భేదాన్ని చూస్తున్న వాడికి వాడి స్వరూపమే వాడిని భయపెడుతుంది. ఆ తాడు అజ్ఞానంతోటి ఇంకేదో ఉన్నది అనుకున్నది అంటే, ఆ తాడే పాముగా మారి మళ్ళీ ఆ తాడునే భయపెడుతుంది. తాడు నిజంగా లేదు, దానికి వేరుగా లేదు. పాము నిజంగా లేదు, దానికి వేరుగా లేదు. అయినా సరే వేరుగా ఉన్నది అని అనుకున్నది అంట తాడు. అదే పాపం. దాని స్వరూపమే వేరుగా ఉన్నది అని అది అనుకోవడం చేత అదే పాముగా మారి దాన్నే భయపెడుతుంది. అంతటి హాస్యాస్పదమైన విషయము. మనము అటువంటి కామికల్ సిట్యుయేషన్‌లో ఉన్నాము. మనకు మనమే మన ఆత్మకు వేరుగా ఉన్నాము అనుకుని, దాన్నే మళ్ళీ జగత్తుగా చూస్తూ, మళ్ళీ ఆ జగత్తుని చూసే మళ్ళీ మనమే దడుచుకుంటాము. నాకెందుకండి ఇన్ని కష్టాలు? నాకెందుకండి ఇన్ని బాధలు? అయ్యో! నాకు కష్టమొచ్చింది, జబ్బొచ్చింది, అయ్యో! నేను చచ్చిపోయాను, నేను పుట్టాను, ఇవన్నీ మళ్ళీ అనుకుంటాం. నిజంగా ఉన్నాయా? ఒక్కటి లేవు. తస్మాత్ ఆత్మైవ ఆత్మనః భయకారణం అవిదుషః. విద్వత్ అజ్ఞానంలో ఉన్నవాడు, విద్వత్ లేనివాడెవడున్నాడో, అటువంటి అవిద్వాంసులకు వాడి స్వరూపమే వాడికి భయకారణం. వాడి ఆత్మే వాడికి భయము. ఎవడికి వాడే భయమవుతాడు. వాడు అజ్ఞానంలో, అవిద్యలో ఉన్నాడంటే వాడిని వాడే భయపెట్టుకుంటూ ఉంటాడు. ఇంకేదో నాకు భయం కలిగిస్తుందనుకుంటాడు. తదేతదాహ అందుకని మనకు మంత్రం ఏం చెప్పింది? తత్ బ్రహ్మత్తు ఏవ భయం భేదదర్శినః.
విదుషః ఈశ్వరः అన్యః మత్తః అహమన్యః సంసారీ ఇతి ఏవం విదుషః భేదదృష్టం ఈశ్వరాఖ్యం తదేవ బ్రహ్మ అల్పమపి అంతరం కుర్వతః భయం భవతి ఏకత్వేన అమన్వానస్య. ఏకత్వాన్ని అమన్వానుడు తెలుసుకోలేని వాడెవడున్నాడో అది నువ్వే. తత్వమసి అంటే దాన్ని మనసులో అట్లా ఆలోచన చెయ్యలేని వాడెవడున్నాడో, వాడికంత బలం లేదు, అంత శక్తి లేదు, జ్ఞాన బలం లేదు. అది నువ్వే అంటే అవును అది నేనే. అది నాకు వేరుగా లేదు, అది నేనే. నేనే పరబ్రహ్మము అని తెలుసుకోలేని వాడెవడున్నాడో అటువంటి వాడి పరిస్థితి ఏమి అంటే తత్ బ్రహ్మ ఏవతు. ఆ బ్రహ్మమే ఆ భేదాన్ని చూసే వాడెవడున్నాడో వాడు పాపం చదువుకోలేదా ఇక్కడ కూర్చొని ఇన్ని చదువుతాము. ఇన్ని చెప్పుకుంటాము. ఇంత డిస్కస్ చేస్తాము. మనకు తెలీదా? మనకా విద్వత్తు లేదా? ఆత్మజ్ఞానము అది నువ్వే అని మన చాందోగ్యం దగ్గర నుంచి చెప్తూ వస్తూ ఉంటే మనం చదువుకుంటూ తెలుసుకుంటూ వస్తున్నాం. మనకు తెలీదా? కానీ మనం అనుకోలేము. అది నేనే అన్న ఆలోచన నిలబడదు. ఆ రకంగా తెలివి తక్కువ అని చెప్పలేము. విద్వత్తు లేదా అంటే ఉంది. కానీ ఆ భేదాన్ని మాత్రం అట్లనే చూస్తూ ఉంటాము. ఆ రకంగా చూసినందుకు ఆ బ్రహ్మమే నాకు భయమయ్యిందిప్పుడు. ఆ ఈశ్వరుడు మత్తః నాకు అన్యంగా వేరేగా ఎవడో ఉన్నాడు. అహం నేనేమో వేరేగా ఉన్నాను ఆ ఈశ్వరుడికి. నేను సంసారిని. వాడేమో ఈశ్వరుడు, నేనేమో సంసారి జీవుడిని. ఆ ఈశ్వరుడు నాకు వేరుగా ఉన్నాడు. నేను ఈశ్వరుడికి వేరుగా ఉన్నాను అని ఎవడైతే అనుకుంటాడో ఆ విదుషుడు భేద దృష్టం భేదంతో ఆ ఈశ్వరుడన్న పేరున్న వాడిని ఈ రకంగా చూస్తూ ఉంటే వేరుగా, ఆ బ్రహ్మనే వీడు ఈశ్వరుడుగా ఏదో ఒక పేరు పెట్టుకొని తనకు వేరుగా చూస్తూ ఉంటే, తదేవ బ్రహ్మ ఆ బ్రహ్మమే అల్పమపి అంతరం కుర్వతః ఏ మాత్రం తనకు వేరుగా చూస్తూ ఉన్నా సరే, భయం భవతి అదే భయంగా మారి వాడిని భయపెడుతూ ఉంటుంది. నేనే అది అని మనసుకి అసలు పట్టుకోవడానికి రాని వాడికి ఈ కష్టం ఎప్పుడూ ఉంటుంది. తస్మాత్ విద్వానపి అవిద్వాన్యేవ అసౌ. వాడు విద్వాంసుడా లేదు, అవిద్వాంసుడా లేదు. ఎవడికైనా ఇదే ప్రాబ్లమ్. యహాయం ఏకం అభిన్నం ఆత్మతత్వం న పశ్యతి. వాడు చదువుకున్నాడా ఈ పుస్తకాలన్నీ, చదువుకోలేదా సంబంధం లేదు. అసలు వాడు ఈ పుస్తకాలు చదవనే లేదు. వాడికి ఉపనిషత్తులు తెలీదు, వాడికి సంస్కృతము రాదు, వాడికి ఏ భాష రాదు, వాడు ఏంటో వాడి మానాన వాడుంటాడు. వాడు ఒక్క శాస్త్రం చదువుకోలేదు. కానీ మాత్రం అది నేనే అని తెలుసుకున్నాడంటే ఇంకంతే అభయం వాడికి. కాబట్టి వాడు విద్వాంసుడా, అవిద్వాంసుడా, ఈ పుస్తకాలు చదివాడా, చదవలేదా తోటి సంబంధం లేదు. అయ్యం ఇదొకటున్నది ఏకం. తనకు అభిన్నం, తనకు వేరుగా లేనిది ఆత్మగానే తన స్వరూపంగానే ఉన్నదేదున్నదో దాన్ని తనకు వేరుగా చూస్తాడు. అది నేనే అని చూడడం వాడికి ఇంకా చూపు కలగలేదంటే వాడికి ఆ బ్రహ్మమే భయంగా కనిపిస్తూ ఉంటుంది. ఉచ్ఛేద హేతు దర్శనాత్ ఉచ్ఛేద్య అభిమతస్య భయం భవతి. ఉచ్ఛేద హేతువు భేదము ఏదో ఉన్నది అని కనిపించడానికి భార్యగా, భర్తగా, ఇల్లుగా, వస్తువులుగా, వేరేగా ఏవేవో కనిపిస్తూ ఉంటే అసలు అచ్ఛేద్యం అది. ఉచ్ఛేద్యం వేరుగా చూడ్డానికి అవకాశమే లేనిది. కానీ ఉన్నది అని అనిపించే మనసుతో ఉన్నవాడు గాబట్టి అఖండమైన దాంట్లోనే వీడికి ఖండాలుగా, ముక్కలు ముక్కలుగా, వేరుగా పరిచ్ఛిన్నంగా కనిపించడం వల్ల భయం కలుగుతూ ఉంటుంది. అనుచ్ఛేద్యః హి ఉచ్ఛేద హేతుః. అఖండమే వీడికి ఖండాలుగా కనిపిస్తూ భయపెడుతూ ఉంటుంది. తత్ర అస్తి ఉచ్ఛేద హేతౌ అనుచ్ఛేద్యే. అఖండమైన దాంట్లోనే వాడు ఖండాలుగా ఉండే కారణాలు భార్యగా, భర్తగా, బిడ్డలుగా, ఇంటిగా చూసుకుంటూ ఉంటాడు. తద్దర్శన కార్యే భయం యుక్తం. అదట్లా వేరుగా చూస్తూ ఉన్నాడు కాబట్టే వాడికి భయం కలుగుతుంది అని చెప్పడము యుక్తమే. సర్వంచ జగత్ భయవత్ దృశ్యతే. అందుకని జగత్తంతా ఏది చూసినా వీడికి భయమే. ప్రతిది వీడికి భయమే. తస్మాత్ జగతః భయదర్శనాత్ గమ్యతే నూనం తదస్తి భయకారణం ఉచ్ఛేద హేతుః అనుచ్ఛేదాత్మకః యతః జగత్ బిభేతి ఇతి. అందుకని జగత్తుని చూస్తే నీకు భయమేస్తుందా? దానివల్ల కూడా నువ్వేమర్థం చేసుకోవాలి? జగత్ కారణమైన
జగత్తన్న భయకారణమైన బ్రహ్మము ఉన్నది. అది అనుచ్ఛేదాత్మక, అది అఖండాత్మ అయి ఉండి కూడా నువ్వు వేరుగా చూస్తున్నావు గాబట్టి ఆ బ్రహ్మమే నీ జగత్తుగా కనిపిస్తూ భయపెడుతున్నది. నీకు జగత్తుని చూస్తే, సంసారం చూస్తే నీకు భయం అనిపిస్తున్నదంటే నువ్వేమర్థం చేసుకోవాలి? ఆ భయకారణమైన బ్రహ్మ అస్తి, ఉన్నది అని తెలుసుకో. అదే బ్రహ్మ ఈ జగత్ రూపంగా నిన్ను భయపెడుతున్నది అని తెలుసుకో. ఈ విషయం చెప్పడం కోసమే ఈ శ్లోకం ఉన్నది. తదేతస్మినపి అర్ధః ఏషః శ్లోకః భవతి. తత్ అంటే ఏతస్మిన్, ఇదే పరమార్థాన్ని నీకు విప్పి చెప్పడం కోసమే ఏషః శ్లోకః, ఈ మంత్రము భవతి ఉన్నది అని. మనకు ఈ మంత్రము దాని భాష్యము పూర్తయ్యాయి. ఇంకా తర్వాత మనము ఆ ఆనందం అంటే ఏమి అని చర్చించడంలోకి వెళ్తూ ఉన్నాము. దాన్ని మనలో ఎక్కడ వెతికి ఎట్లా పట్టుకోవాలి అని 8వ అనువాక వచ్చే వారం నుంచి కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.